లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ రాయండి. మన యూట్యూబ్ ఛానల్ ప్రసన్న నాలెడ్జ్ సెంటర్. ఎస్టీ వర్గం రౌండ్ టేబుల్ సమావేశానికి చేసి వచ్చినటువంటి 26 సంఘాల రాష్ట్ర నాయకులకు, మహిళలకు అందరికీ నమస్కారాలు. నా పేరు బాపట్ల బ్రహ్మయ్య. నేను వేనాల సంక్షేమ సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధిగా పనిచేస్తున్నాను. నరసింహరావు గారు కూర్చోండి, కాసేపు కూర్చోండి. వెళ్తే అది సార్ మీరు కూర్చోండి, నరసింహరావు గారు కూర్చోండి. ఓకే. వర్గీకరణ అంశము, వర్గీకరణ అనేది మన యానాదులకు అవసరమే. ఇటీవల ఆదివాసుల ప్రపంచ దినోత్సవంలో నేను ఎమ్మెల్యే గారి పక్కన కూర్చొని ఉంటే కొంతమంది అక్కడ మన ఎస్టీ కమ్యూనిటీ నాయకులు, అంటే వివరంగా చెప్తున్నాను, లంబాడీస్ వెరికలాసు ఎస్టీ వర్గీకరణ కావాలంట, ఎవరో పెంచిలి అంట, రామచంద్రయ్య అంట, వీళ్ళకి ఎందుకు వర్గీకరణ, రిజర్వేషన్ ఉంది కదా అని నాకు వినిపించినాయి సార్. నేను అప్పుడు అన్నాను, వాస్తవమే, రాష్ట్రంలో 10 లక్షల జనాభా యానాదులు ఉన్నారు. ఉండి పేరు గొప్ప ఊరి దెబ్బలాగా ఉపయోగం లేదు. యానాదులు స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలు గడుస్తున్న ఫలాలు ఈ 2 వర్గాలే అనుభవిస్తున్నారు. కానీ యానాదులు ఎక్కడేసిన వాళ్ళు గొంగలు ఎక్కడలాగే ఉండాలి సార్ అని నేను మా ఎమ్మెల్యే గారు కూడా వినిపించా. ఎమ్మెల్యే గారు కూడా అదే సార్, మాకు తెలుసు, మా ఆలోచన మాకుంది, మా ఆదాయం మాకుంది, మీ ఆవేదన నేను గుర్తుపట్టాను, తప్పకుండా ఈ యొక్క సమస్య పరిష్కారం తీసుకొని నేను మాట్లాడతాను అన్నాడు. కాబట్టి ఇందాక మనం పెంచలీ గారు కూడా మన యొక్క ఎస్టీ వర్గీకరణ వినతి పత్రాలు కలెక్టర్ గారితో కాకుండా మన నియోజకవర్గ ఎమ్మెల్యే గారికి, ఎంపీ గారికి కూడా ఇస్తే మన యొక్క వర్గీకరణ సీఎం గారి దృష్టికి కూడా వాళ్ళు తీసుకెళ్తారని నా యొక్క ఆశాభావం సార్. ఇకపోతే ఈరోజు 26 సంఘాలు కాక ఇంకా రావాల్సిన సంఘాలు కూడా ఉండే సార్. వాళ్ళకు కూడా తిరుపతిలో ఇచ్చారు, ఈరోజు కూడా ఇంటిమేషన్ ఇచ్చారు. మళ్ళీ ఇంకోసారి కూడా ప్రయత్నం చేయండి. అన్ని సంఘాలను కలుపుకొని ఎస్టీ వర్గీకరణ మనం అందరం కూడా ఐకమత్యం అన్నారు సార్. ఈ ఐకమత్యం ఈరోజు ఈ వేదిక మీద పెద్దలందరినీ చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది, ఆనందంగా ఉంది సార్. చెప్పలేనంత ఆనందంగా ఉంది ఈరోజు. మొన్న నేను నా పనులు వల్ల తిరుపతి రాలేకపోయింది సార్. అన్నిగా భావించవద్దు ప్లీజ్, ఏమనుకోవద్దు సార్ అందరూ కూడా. కాబట్టి మనం ఈ వర్గీకరణపై సుదీర్ఘమైనటువంటి పోరాటం చేయాల్సిన ఆవశ్యకత ఉంది. దీంతోపాటు ఎస్టీ వర్గీకరణ మరి యొక్క కమిటీ వేసి ఈ కమిటీ ద్వారా ఆర్థికంగా మరి ఫైనాన్స్ కమిటీ కూడా వేసుకొని మరి ఇలాగే మన మిత్రులు ముందు కూడా చెప్తున్నారు, ఎస్సీ వర్గీకరణ వాళ్ళు వద్దంటున్నారేనని. ఎస్సీ ఎస్టీ మాల మాదిగలు వాళ్ళ యొక్క సమస్యలు వాళ్ళు ఉన్నాయి, ఫలాల్ని వాళ్ళు అనిపిస్తున్నారని కూడా మనం చెప్పుకొని వాళ్ళు ఎస్సీ వర్గీకరణ ఎందుకని వాళ్ళు ఒక పక్కన అనుకుంటుంటే మన మిత్రులు ఏదో మాట్లాడుతూ ఉన్నారు. ఇవన్నీ కరెక్ట్ కాదు. ఎస్టీ వర్గీకరణ మనకు చాలా ఆవశ్యకతం. దీంతోపాటు ఇంతకుముందు మన అన్ని సంఘాలు కూడా అనేక మీటింగులు పెట్టి మన యొక్క గోలు, మన యొక్క యానాది యొక్క ప్రత్యేక కార్పొరేషన్, ఈ యొక్క ప్రత్యేక కార్పొరేషన్ కూడా అన్ని సంఘాలు కూడా అన్ని మీటింగులు పెట్టి ఒక్కొక్క సంఘం ఒక్కొక్క వినతి పత్రం వెళ్ళి మరి ఎమ్మెల్యే గారికి కానీ, ఎంపీల గారు కానీ, మరి కలెక్టర్ గారికి అందజేశాం. ఇవాళ అలా కాదు. ఈ యొక్క రౌండ్ టేబుల్ సమావేశం యానాదులందరూ ఒక్కటయ్యారు. యానాదుల యొక్క మాట ఈ యొక్క ఐక్యవేదిక ద్వారా అందరూ కూడా ఒక ఐక్యమత్య బలంతో యానాదులు ఒక్కటయ్యారు. కాదు ఇక ముందు మాత్రము మన చెంప పగలగొడతారని గవర్నమెంట్ గుర్తించుకునే విధంగా అందరం కూడా ఐక్యమత్యంతో ఈ యొక్క ఎస్టీ కార్యవర్గానికి అందరం కూడా కంకణం కట్టుకొని పనిచేసి
విభేదాలన్నీ పక్కన పెట్టి ఇవన్నీ అయిపోయింది సార్, గతం అయిపోయింది. ఇవాళ అందరం కలిసాం, చాలా సంతోషంగా ఉంది సార్ నాకైతే. కాబట్టి పెద్దలందరూ కూడా ఈ యొక్క విషయాన్ని గుర్తుపెట్టుకొని మన యొక్క యానాదుల యొక్క కార్పొరేషన్ కూడా ఈ యొక్క వినతి పత్రాన్ని కూడా ఈ యొక్క ఎస్టీ వర్గంతో పాటు యానాదుల యొక్క కార్పొరేషను మన గోల్ కార్పొరేషను మనం ఫస్ట్ నుంచి అన్ని సంఘాలు కూడా ప్రతిపాదించి అన్ని మీటింగులు కూడా చెప్పుకొని ముందుకెళ్తూనే ఉన్నాం. కాబట్టి ఈ యొక్క యానాది కార్పొరేషను ఎస్టీ వర్గీకరణ రెండును కూడా ఈ యొక్క కమిటీ దృష్టిలో ఉంచుకొని ముందుకు తీసుకోవాల్సిందిగా సౌమ్యంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై యానాది, జై జై యానాది. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ రాయండి మన యూట్యూబ్ ఛానల్ ప్రసన్న నాలెడ్జ్ సెంటర్.